ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. GCWC గ్లోబల్ క్రాస్ విమెన్ సెంటర్ ఫౌండర్ ఆర్ సుధాపాల్. మరి నా హృదయాన్ని ఎంతగానో కలిచివేసినటువంటి ఒక సంఘటన యూట్యూబ్లో చూడటం బట్టి ప్రవీణ్ పగడాల మరి చనిపోయి మరి ఆ మంట ఆరక ముందే మరి దేవుని సేవకులను ఎంతోమందిని కొట్టడము, చంపడము, సంఘాల మీద భయంకరంగా విజృంభడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్న సమయంలో అందరూ కూడా మౌనంగా ఉంటూ దేవుడే చూసుకుంటాడు అనుకున్నాము. కానీ ప్రవీణ్ పగడాల విషయాలు చూసినప్పుడు క్రైస్తత్వం అంతా కూడా, అంటే క్రిస్టియానిటీ అంతా కూడా కదిలించబడి వారి హృదయాలు, వారి మనోవేదన, వారి మనోభావాలన్నీ కూడా తెలియపరుస్తూ రోడ్ల మీదకి వచ్చి మరి శాంతి ర్యాలీని నిర్వహిస్తూ మరి ఉంటున్న సమయంలో మరి WCC నేషనల్ మరి ప్రెసిడెంట్ ఉమెన్స్ వింగ్గా ఉంటున్నాను. అలాగే GCM వర్షిప్ సెంటర్ పాస్టర్గా ఉంటూ మరి నా హృదయంలో ఒక మరి ఎంతో వేదనకరమైంది అనిపించి నేను ఈ వీడియో చేయవలసి వస్తుంది. చాలా వీడియోలు నా యూట్యూబ్లో కూడా నేను చేసిన ప్రసంగాలు ఉన్నాయి. అలాగే మరి అనేకులు స్త్రీలైనటువంటి వారు కూడా మరి యూట్యూబ్లలో మాట్లాడుతున్నారు. అందులో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉంచినటువంటి జాన్ వెస్లీ గారి భార్య బ్లెస్సీ గురించి ఈరోజు పగడాల ప్రవీణ్ గారి హత్యకు ఏదో సంబంధం ఉన్నట్టు, ఆమె ఏదో తప్పు చేసినట్టు, ఆమె ఏదో 10 లక్షల రూపాయలు తీసుకొని ఏదో తప్పు త్రోవ పట్టించినట్టుగా ఇలాంటి మాటలు మాట్లాడుచుంటుంటే ఒక స్త్రీగా మరి ఒక అక్కగానో ఒక తల్లిగానో నేను చాలా బాధాకరం అనిపించి ఈ రకంగా మీ ముందుకు వచ్చినాను. ప్రతి స్త్రీ కూడా మరి స్పందించవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే పురుషులైనటువంటి సేవకులని అవమానిస్తున్నారు, క్రీస్తును అవమానించారు, మేరీ మాతను అవమానించారు. అయినప్పటికీ కూడా ఎవరు కూడా మాట్లాడకుండా మన పని ఏదో, మన సంఘం ఏదో, మన యొక్క బిడ్డలేంటో, మన కుటుంబం ఏంటో చూసుకుంటూ వెళ్తున్నాం. కానీ ఈరోజు ఒక స్త్రీని, ఒక దైవ సేవకురాలు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటున్నటువంటి వ్యక్తి ఎంతగానో చక్కగా ఉపదేశం చెప్తూ అందరినీ ప్రోత్సహిస్తూ మరి అందరికీ తన వాక్యం ద్వారా మేలుకొల్పుతున్నటువంటి బ్లెస్సీ గారి విషయంలో నేను ఎప్పుడో చిన్నప్పుడు తనను చూసా. నాకు ఎలాంటి రక్త సంబంధం కానీ చుట్టరికం కానీ లేదు. మరి తన పుట్టినీళ్ళు మా అమ్మమ్మ పుట్టినీళ్ళు ఒకటే, పక్క పక్కనే. ఎప్పుడో చిన్నప్పుడు తనను వివాహం కాకముందు నేను ఎప్పుడో చూశాను, కానీ నేను ఎప్పుడు కూడా తనను కలవడం కానీ మాట్లాడడం కానీ నేను కూడా ఎవరు తనకు తెలియదు. కానీ తన మీద వస్తున్నటువంటి అభండాలను చూసి ఈ విధంగా ప్రతి ఒక్క స్త్రీ కూడా స్పందించవలసిన అవసరత ఉంది. నాకెందుకులే అని మనం అనుకోకూడదు. కానీ ఈరోజు మరి బ్లెస్సీ కావచ్చు, రేపు నేను కావచ్చు, రేపు మీరు కావచ్చు. ఈ యొక్క పరిస్థితి ఇక్కడికే ఖండించే విధంగా మనం ఉన్నట్లయితే స్త్రీలైనటువంటి వారు ఐక్యత కలిగి మరి ముందుకొచ్చి మన సంఘాల్ని, మన కుటుంబాల్ని, మన మీద ఇలాంటి అబండాలు రాకముందే వీటిని ఖండించే అవసరత ప్రతి స్త్రీకి కూడా ఉంది. మీరు కూడా వాక్యోపదేశాలు చేస్తుండవచ్చు, మీ కుటుంబాన్ని చక్కగా, మీ సంఘాలను చక్కగా చూసుకుంటుండవచ్చు. నాకెందుకులే అనుకుంటే, ఎవరికి వారు నాకెందుకు అనుకుంటే ఈ యొక్క మరి యొక్క అపనిందలు కావచ్చు, అబండాలు కావచ్చు, ఇలాంటివి మరి రోజు రోజుకు పెరిగిపోయి ఇక స్త్రీ ఇక సమాజంలో తిరగవద్దు, లేదా స్త్రీ ఇంకా మాట్లాడవద్దు, లేదనుకుంటే స్త్రీకి ఉన్నటువంటి హక్కులని కాలరాచేలాగా విధంగా మతోన్మాదులు చేస్తున్నారు. కాబట్టి దయచేసి స్త్రీలు అనేటువంటి వారు గలమెత్తండి, మాట్లాడండి, తనకు సపోర్ట్గా ఉండండి, తనకు ధైర్యపరచండి. ఇది నిజం కాదని మనందరికీ తెలుసు. ఇది ఒక గొప్ప ప్లాన్గా జరుగుతుందని తెలుసు. ఇది మంట ఆరకముందే మరొక మంటను మరి రేపుతున్నట్టుగా, అంటే స్త్రీల మీద అబండాలు వేస్తున్నట్టుగా ఈరోజు డబ్బుల విషయం కావచ్చు, రేపు క్యారెక్టర్ విషయంలో కూడా మాట్లాడవచ్చు. పాస్టర్ గారు లేనప్పుడు మరి సంఘ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఫలానా జాన్ వెస్లీ గారు లేనప్పుడు బ్లెస్సీ గారు ఇలాగా మాట్లాడారా అని అలాంటి ఒక క్యారెక్టర్ని కూడా వారు మరి క్యాష్ రూపంగా చేసుకోవచ్చు. అది జరగక ముందే, అదే కాదు ఆమె విషయం కాదు, మన విషయం కూడా అలాంటివి జరగకముందే ఈరోజు స్త్రీలైనటువంటి వారందరూ కూడా మాట్లాడవలసిన అవసరత ఉందని మీకు ప్రభు పేరట మనవి చేస్తూ తనకి మరి సపోర్ట్గా ఉండండి. తను ఏ తప్పు చేయలేదని మనకు తెలుసు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. మనమందరం ఐక్యత కలిసి మరి ఉన్నప్పుడు తప్పకుండా మనం విజయాన్ని సాధించగలుగుతాము. ప్రైజ్ ది లార్డ్.